వికారాబాద్ ఎన్నేపల్లి కూడలిలో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 12 అడుగుల విగ్రహాన్ని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని సభాపతి పిలుపునిచ్చారు. మేరు నగదీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు, అది ఈ దేశ ప్రజల జీవన రేఖ, దళిత బడుగు బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు, ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు. ఈ భూప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రూపకల్పన చేసిన రాజ్యాంగమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు, వారు ఈ దేశ ప్రజల ఆస్తి. తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత గిరిజన బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 40,000 కోట్ల 232 కోట్ల రూపాయలను కేటాయించింది. దళిత గిరిజన బీసీ బిడ్డలకు సంబంధించి సంక్షేమ హాస్టల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200% కాస్మెటిక్స్కు 40% డిశ్చార్జ్ పెంచింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను నిర్మిస్తున్నారు. దీనిని పేద దళిత గిరిజన బీసీ వర్గాల పిల్లలకు న్యాయం జరుగుతుంది. దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. వికారాబాద్ పట్టణ ముఖద్వారం ఎన్నేపల్లి చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మన వికారాబాద్కు ఒక గౌరవం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చరిత్ర కాదు, నేటి వాస్తవానికి ప్రతీక. ఈ దేశంలో కోట్లాది మంది దళిత గిరిజన తలెత్తుకొని బ్రతుకుతున్నారంటే ఆ ధైర్యం వేరే అంబేద్కర్ గారు. విద్యా ఉద్యోగాలు రాజకీయ సామాజిక రంగాల్లో తమ వాటాను పొందుతూ ప్రజాప్రతినిధులు అవుతున్నారు అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తాను పడిన కష్టాలను, తాను అనుభవించిన బాధలను భవిష్యత్తులో తన జాతి పడకూడదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లనే బ్రహ్మాస్త్రాన్ని మనకిచ్చారు. మనం ఎలా స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రిజర్వేషన్లు మనకు అలా లబ్ధి పొందుతున్నాయో భవిష్యత్తు తరాలకు కూడా తెలపాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తితో నేటి యువత తమ జీవిత లక్ష్యంగా సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక కాగడా లాంటి వెలుగును పంచుతున్నారు. ఆ వెలుగులో మనం అందరం విజయం అనే గమ్యాన్ని అందుకోవాలి. అప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్లయితుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మీరందరూ ఇంత శ్రద్ధగా ఈ అవకాశాన్ని వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ అవకాశాన్ని కల్పించినందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు, పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దారి చూపించారు. ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలకు అందుకోవాలి. ఊరి గుడిసెలో, దళితవాడలో, గిరిజనవాడలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు. అంటే వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రమే. నేను శాసనసభ స్పీకర్ అయినా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ల భిక్షని. అసమానతలు, అస్పృశ్యత సంఖ్యలు ఛేదించి భారతదేశం కాదు ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దేశంలో సుపరిపాలన జరిగి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పంతో
రిజర్వేషన్లను కల్పించారు.